ఆదిలాబాద్ జిల్లాలో విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని నేరేడిగొండ మండలం కుంటాల జలపాతం అందాలను వీక్షించేందుకు నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన 8 మంది మిత్రులు కలిసి వచ్చారు. జలపాతంలో వీరంతా స్నానాలు చేస్తుండగా ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో నలుగురు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. వీరి అరుపు కేకలు విని స్థానికులు ఇద్దరిని రక్షించగా మరో 2 యువకులు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టగా ఇదే సమయంలో జలపాతం వద్ద భారీ వర్షం కురుస్తుండడంతో గాలింపు చర్యలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. అయితే జలపాతం వద్ద కాపలాదారులు లేకపోవడం కారణంగానే ప్రతిసారి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. నవీన్, గుడ్ ఈవినింగ్. ఆదిలాబాద్ జిల్లాలోని నేరేడుగొండ మండలం కుంటాల జలపాతంతో పడి 2 యువకులు గల్లంతైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ముఖ్యంగా విహారయాత్ర కోసం వచ్చి గల్లంతవ్వడం అనేది వారి కుటుంబంలో తీవ్ర విషాదం నింపుతుంది. ఈ గల్లంతైన 2 యువకులు కూడా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. అయితే 8 మంది మిత్రులు ఉదయం పూట కలిసి వచ్చి విహారయాత్రలో భాగంగా కుంటలో చేరుకున్నారు. కొద్దిసేపటి అనంతరం సుమారుగా 400 అడుగుల లోతులో దిగేసి మెట్టు దిగి జలపాతాలను వీక్షించడంతో పాటు అక్కడ స్నానాలు చేసే గ్రామంలో అకస్మాత్తుగా వరద ఉధృతి పెరిగింది. కారణంగా 4 నీటి ప్రవాహానికి గల్లంతయ్యారు. ఇందులో గల్లంతైన వారు అరుపు కేకలు విని 2 స్థానికులు అతి కష్టంగా రక్షించగలిగారు. అయితే మరో 2 కోసం గాలింపు చర్యలను నేరేడుగొండ పోలీసులు చేపట్టారు. అయితే గజ ఈతగాళ్లను 2 తీసుకొని ఎవరైతే గల్లంతైందో వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు ప్రస్తుతం భారీ వర్షం ఆదిలాబాద్ వ్యాప్తంగా కురుస్తా ఉంది. ఇదే నేపథ్యంలో జలపాతం వద్ద కూడా భారీ వర్షం ఉన్న కారణంగా గాలింపు చర్యలకు కొంత ఆటంకం ఏర్పడింది. మొత్తంగా చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా ఈ కుంటాల జలపాతాన్ని వీక్షించేందుకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కన మహారాష్ట్రతో పాటు కర్ణాటక వివిధ ప్రాంతాలు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక పర్యటకులు ప్రతి ఆది శనివారాలతో పాటు ప్రతి వీకెండ్స్ తో పాటు సెలవు రోజుల్లో వర్షకాలం నుంచి డిసెంబర్ వరకు కూడా రావడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా అంటే ప్రతి సండే సాటర్డే రోజుల్లో సుమారుగా 1500 మంది పైగానే పర్యాటకులు ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఇందులో భాగంగా అక్కడ ప్రికాషన్స్ చేసే వాళ్ళు లేకపోవడం, అదేవిధంగా కాపలాదారులు లేకపోవడం కారణంగానే చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే ఈ కుంటల జలపాతం ఇప్పటి వరకు 70 మందికి పైగానే పడి మృతి చెందినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం కూడా వర్షాలు జూన్ 1 వారం నుంచి ఆరంభమైన నేపథ్యంలో జూన్ 1 నుంచి కూడా ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఎగువ నుండి మహారాష్ట్ర విదర్భ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా కడెంబాగుకు భారీ నీటి పెరిగింది. దీంతో జూన్ 1 వారం నుంచే గత నెల రోజులుగా సుమారుగా నెల రోజుల నుంచి జలపాతానికి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం నిండుకుండా కల్పిస్తున్నటువంటి జలపాతం అందాలను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల పర్యాటకులు వస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు సెలవు దినం కావడం, ఆదివారం కావడం కారణంగా సుమారుగా 3000 మంది పైగానే ఈ రోజు పర్యాటకులకు రావడం జరిగింది. అయితే ఇందులో 8 మంది నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతానికి సంబంధించిన వారు రావడం, స్నానం చేస్తున్న తరుణంలోనే అకస్మాత్తుగా వరద ఉధృతి పెరిగి 4 గల్లంతయ్యారు. దీంట్లో 2 కాపాడారు. మరో 2 కోసం మాత్రం గాలింపు చర్యలు చేపడుతున్నారు. నవీన్, పర్యాటక ప్రాంతమైన కుంటాల జలపాతం వద్ద ఏర్పాట్లు సరిగా చేయకపోవడం కారణంగా కానీ లేక అక్కడ కాపలాదారు లేకపోవడం చేత ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి శ్రీనివాస్? అంటే ఈ కుంటాల జలపాతం సంబంధించి ఫారెస్ట్ అధికారులతో పాటు పర్యాటక శాఖకు సంబంధించిన వారంతా కూడా అంటే వారి డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారు దీన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రముఖ పర్యాటక కేంద్రంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జలపాతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా వేటాదిస్తున్నప్పుడు ఏ రోజు టూరిస్ట్ తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో కనీసం సుమారుగా 400 నుంచి 410 మెట్ల వరకు లోతుకు దిగితేనే దీని అవకాశం ఉంటుంది. అయితే మొదట రోప్ వే నిర్మిస్తామని చెప్పి గతంలో ప్రభుత్వం ఆలోచన చేసేటప్పుడు దాన్ని కార్యరూపం దాల్చలేదు. అయితే అక్కడ కనీసం నీటి ప్రవాహం ఏ ప్రాంతంలో ఉంటుంది, లోతు ఎక్కడ ఉంటుంది, అసలు లోయ ఎలా ఉంది అనే విషయాన్ని తెలిపేందుకు డైరెక్ట్ చేసేందుకు కూడా ఎవరు లేకపోవడం కారణంగానే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కుంటల జలపాతంలో మృతి చెందుతున్న ఘటనలు జరుగుతున్న తరుణంలో పర్యాటకుల నుంచి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రవి, ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతంలో సెక్యూరిటీ సిబ్బంది ఎవరైనా ఉన్నారా శ్రీనివాస్? అసలు మొత్తానికి ఆదివారం రోజు
సుమారుగా 8 మంది సెక్యూరిటీ ఉండాల్సిన అవకాశం ఉంది. అయితే పర్యాటకులు తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో మరింత పెంచాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఒకరిద్దరు మాత్రమే ఎక్కడో ఒక చోట కూర్చుండి నిర్లక్ష్యంగా వివరించడం కారణంగానే ఈ ఘటనలు జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. For more updates, please subscribe 99 TV Telugu.